ఓకే. మనము ఎస్ఏపీ బేసిస్ తెలుగు క్లాసెస్‌లో 4 క్లాసెస్ కంప్లీట్ చేసుకొని, ఒక యూనిట్ అనేది కంప్లీట్ చేసేసాం. 4 క్లాసెస్‌లో ఒక యూనిట్ అనేది పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు అదే బుక్ ఓపెన్ చేసుకుంటే టీఐటీఎం 12_2 సో, ఇదిగోండి టీఐటీఎం 12_2 ఎస్ఏపీ లెర్నింగ్‌లో అదే బుక్ గాని ఓపెన్ చేస్తే దాంట్లో మనకి ప్రిపేరింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్ అనే ఒక యూనిట్ ఉంది. ప్రిపేరింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్ అని ఆ యూనిట్‌లో లెసన్ 1 అనేది. లెసన్ 1 వచ్చి ఎస్‌డబ్ల్యూపీఎం గురించి. ఎస్‌డబ్ల్యూపీఎం అంటే సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్. సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్. దీన్నే మనం షార్ట్‌కట్‌లో ఎస్‌డబ్ల్యూపీఎం అని పిలవచ్చు. ఎస్‌డబ్ల్యూపీఎం అని పిలవచ్చు. లేదా ఫుల్ ఫార్మ్‌లో మనం సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అని కూడా మనం పిలవచ్చు. సో, ఈ ఎస్‌డబ్ల్యూపీఎం గురించి ఈ లెసన్‌లో మొత్తము. ఈ లెసన్ మొత్తము ఎస్‌డబ్ల్యూపీఎం గురించి. అసలేంటి ఈ ఎస్‌డబ్ల్యూపీఎము అనేది మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ మనం ఇన్‌స్టాలేషన్ చేయకముందే ప్రతి ఎస్ఏపీ బేసిస్ ఎవరైతే ఎస్ఏపీ బేసిస్ కోర్స్ నేర్చుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ ఎస్‌డబ్ల్యూపీఎం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎస్‌డబ్ల్యూపీఎం అనేది ఒక టూల్. ఇది ఒక టూల్. ఎస్‌డబ్ల్యూపీఎం అనేది. ఈ ఎస్‌డబ్ల్యూపీఎం టూల్ యూజ్ చేసి మనం ఏమేం చేయగలం అనేది ఇక్కడ మీకు క్లారిటీగా ఉంటది. ఈ ఎస్‌డబ్ల్యూపీఎం టూల్ యూజ్ చేసి మనం ఇన్‌స్టాలేషన్ అనేది చేయగలం. అంటే ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఎలాంటి ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ అయినా మనం ఇన్‌స్టాల్ చేయాలి అంటే ఈ ఎస్‌డబ్ల్యూపీఎం టూల్ యూజ్ చేసి మనం ఇన్‌స్టాలేషన్ చేయగలము. ఏ ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ అయినా, ఏ ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ అయినా మన పర్సనల్ ల్యాప్‌టాప్‌లో కానీ, లేదా కంపెనీ సర్వర్‌లో కానీ వరల్డ్ మొత్తం ఎవరైతే ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్‌డబ్ల్యూపీఎం టూల్ యూజ్ చేసి ఇన్‌స్టాలేషన్ చేయగలరు. సో, అలాగే ఇన్‌స్టాలేషనే కాకుండా సిస్టమ్ కాపీ అని ఉంటది. ఆ సిస్టమ్ కాపీ కూడా ఎస్‌డబ్ల్యూపీఎం టూల్ యూజ్ చేసి మనం చేస్తాము. సిస్టమ్ కాపీ. సిస్టమ్ కాపీ అనేది గూడా ఏ ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌నైనా మనం సిస్టమ్ కాపీ చేయాలంటే ఈ ఎస్‌డబ్ల్యూపీఎం టూల్ యూజ్ చేసి మనం చేయగలము. అలాగే డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అని ఉంటది. డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అని ఉంటది. ఈ డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అనేది కూడా మనము ఎస్‌డబ్ల్యూపీఎం టూల్ యూజ్ చేసి మనం చేస్తాము. అలాగే సిస్టమ్ రీనేమ్ అంటాం. ఇవన్నీ ఈ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ మనం చేస్తాం. ఇక్కడ ఈ ఇన్‌స్టాలేషన్ ఎక్స్‌పెరిమెంట్స్ అనేది మన ఓన్ హ్యాండ్స్‌తో మనం చేస్తాము. అలాగే సిస్టమ్ కాపీ కూడా మన ఓన్ హ్యాండ్స్‌తో మనం చేస్తాము. అలా డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అంటారు. ఇది కూడా మనం చేస్తాము. సిస్టమ్ రీనేమ్ అంటాం. ఇది కూడా మన ఓన్ హ్యాండ్స్‌తో మనం చేస్తాము. ఇవి చేసేటప్పుడు మనం ఈ ఎస్‌డబ్ల్యూపీఎం టూలే యూజ్ చేస్తాము. ఇవన్నీ చేయడానికి ఎస్‌డబ్ల్యూపీఎం టూల్. అలాగే అన్‌ఇన్‌స్టాల్ గూడా. ఇన్‌స్టాలేషనే కాదు, అన్‌ఇన్‌స్టాలేషన్ చేయాలన్నా మనము ఈ ఎస్‌డబ్ల్యూపీఎం టూల్. మెయిన్‌లీ మనల్నడిగితే ఈ ఎస్‌డబ్ల్యూపీఎం టూల్ ఎందుకు యూజ్ చేస్తారని మనల్నడిగితే ఇన్‌స్టాలేషన్ కోసము, సిస్టమ్ కాపీ చేయడానికి, డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ చేయడానికి, సిస్టమ్ రీనేమ్ చేయడానికి ఈ ఎస్‌డబ్ల్యూపీఎం టూల్ అనేది యూజ్ చేస్తారనేది మనం చెప్పాలి. సో, ఈ ఎస్‌డబ్ల్యూపీఎంకి ఒక క్విక్ లింక్ ఉంది. ఎస్‌డబ్ల్యూపీఎంకి క్విక్ లింక్ ఉంది. సో, ఇది క్విక్ లింక్. క్విక్ లింక్ ఏంటంటే https://support.sap.com/sl_toolset ఇది లింక్. దీన్ని క్విక్ లింక్ అంటారు. అసలెందుకు క్విక్ లింక్ అంటారు? అసలు క్విక్ లింక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది మెయిన్ యూఆర్ఎల్ https://support.sap.com అనేది మెయిన్ యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ తర్వాత స్లాష్ అని పెట్టి మనం ఏది రాసినా దాన్ని క్విక్ లింక్ అంటారు. సో, ఇది మనం ఎస్‌డబ్ల్యూపీఎంని డౌన్‌లోడ్ చేయాలన్నా, ఎన్ని వెర్షన్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలన్నా ఎస్‌డబ్ల్యూపీఎం యూఆర్ఎల్ ఇది. సో, ఇక్కడ అదే యూఆర్ఎల్ ఇచ్చి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేస్తే
డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి యూజర్ ఐడి కావాలి, పాస్వర్డ్ కావాలి. అంతే, కంపెనీలో మనం ఎస్డబ్ల్యూపిఎం టూల్ ని డౌన్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా యూజర్ ఐడి, పాస్వర్డ్ రిక్వైర్డ్. అవి లేకుండా మనం ఎస్డబ్ల్యూపిఎం అనేది డౌన్లోడ్ చేయలేము. ఓకే, సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఎస్డబ్ల్యూపిఎం 2 వర్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం అది కూడా తెలుసుకోవాలి, ఎస్డబ్ల్యూపిఎం ఎన్ని వర్షన్స్ ఉన్నాయి అనేది. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 ఒక వర్షను, ఇంకో వర్షన్ వచ్చి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 2.0. ఇలా 2 వర్షన్స్ ఉన్నాయి మనకి. ఎస్డబ్ల్యూపిఎం 2 వర్షన్స్ ఉన్నాయి. ఓకే, ముందుగా నేను సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 క్లిక్ చేశాను. ఈ ఎస్డబ్ల్యూపిఎం అనేది ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. అంతే, ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 నేను ఓపెన్ చేశాక ఇక్కడ చూస్తే లైనక్స్ ఆన్ x86 64 బిట్. సో ఇక్కడ ఇది లైనక్స్ ఫైల్. ఈ ఫైల్ యూజ్ చేసుకుని పోయి మనం విండోస్ లో యూజ్ చేస్తే సపోర్ట్ చేయదు. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి విండోస్ ఆన్ x64 64 బిట్ క్లిక్ చేయాలి. అంతే, విండోస్ ఫైల్ వేరు, లైనక్స్ ఫైల్ వేరు, 2 ఫైల్స్ ఒకటే కాదు. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి ఎస్డబ్ల్యూపిఎం ఫైల్ సపరేట్ గా ఉంటుంది. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో చూస్తే 2 ఫైల్స్ ఉన్నాయి. 70 SWPM .sar, ఇది .sar ఫైల్. మనకి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో కానీ చూసామంటే మనకి 2 ఫైల్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఒక ఫైల్ నేమ్ వచ్చి 70 SWPM .sar ఫైల్ నేమ్, ఇంకో ఫైల్ వచ్చి SWPM .sar, ఇంకో ఫైల్ వచ్చి SWPM .sar, ఇది ఇంకో ఫైల్. ఓకే, ఇక్కడ ఎస్డబ్ల్యూపిఎం అనేది ఇక్కడ చూస్తే ఈ నెలలోనే 8వ తేదీ రిలీజ్ అయింది. ఇక్కడ ఎస్డబ్ల్యూపిఎం అప్డేట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ 4 రావచ్చు లేదా 5. అంతే, ఎస్డబ్ల్యూపిఎం 46_5 రావచ్చు లేదా 46_4 అలాగా. అది ఏమైనా పర్టికులర్ డేట్ ఉందా, పర్టికులర్ ఇన్ని మంత్స్ ఏమన్నా ఉందా? అంటే ఎస్డబ్ల్యూపిఎం అప్డేట్ చేయడానికి డేటు ఇన్ని మంత్స్ అలాగే ఏమన్నా ఉందంటే లేదు. అది ఎప్పుడు అప్డేట్ చేస్తాడంటే ఇప్పుడు చూడండి, S/4HANA 2025 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక 1 వీక్ లో S/4HANA 2027 రిలీజ్ చేస్తున్నాడంటే దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ ఆప్షన్ ఎస్డబ్ల్యూపిఎం లో ఉండాలి కదా. అప్పుడు ఏం చేస్తాడు, లేటెస్ట్ ఎస్డబ్ల్యూపిఎం రిలీజ్ చేస్తాడు. అంతే, సాఫ్ట్వేర్స్ లో ఏమైనా చేంజెస్ చేసినప్పుడు ఎస్డబ్ల్యూపిఎం లో కూడా చేంజెస్ చేసి లేటెస్ట్ ఎస్డబ్ల్యూపిఎం ని రిలీజ్ చేస్తాడు. ఎప్పుడన్నా ఇంకోటి, మీరు ఎప్పుడన్నా ఎస్డబ్ల్యూపిఎం డౌన్లోడ్ చేసేటప్పుడు లేటెస్ట్ ఎస్డబ్ల్యూపిఎం డౌన్లోడ్ చేసి యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ మీకు ఎస్డబ్ల్యూపిఎం 1.0లో 2 ఫైల్స్ ఉన్నాయని మీకు అర్థమైంది. ఇంకా ఎస్డబ్ల్యూపిఎం 2.0లోకి వెళ్తే ఇక్కడ ఒకే ఒక ఫైల్ ఉంది. ఇది కూడా అంతే, ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి సపరేట్ ఫైల్ ఉంటుంది. SWPM 20 SP23. SWPM 2.0లో ఒకే ఒక ఫైల్ ఉంది. SWPM 2.0లో SWPM.sar ఫైల్ ఒక్కటే ఉంది. సో ఇప్పుడు ఓకే, మీకు ఇక్కడ SWPM ఎన్ని వర్షన్స్ ఉన్నాయనేది మీకు చెప్పాను. SWPM అనేది ఒక టూలు. ఆ SWPM అనే టూలు మనం ఎందుకు యూజ్ చేస్తాము, దానివల్ల యూజ్ ఏంటి అనేది చెప్పాను. ఎన్ని వర్షన్స్ ఉన్నాయనేది మీకు చెప్పాను. ఇంకోటి, ఈ SWPM అనేది సార్ ఫైల్. ఈ SWPM అనే సార్ ఫైల్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఓపెన్ చేసినాను. దీని గురించి మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఇదిగోండి, ఇందులో
ఇప్పుడు చూడండి ముందుగా సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0కి వెళ్దాం. ముందుగా మనము సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0కి వెళ్దాము. సో, నేను విండోస్ ఫైల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి లైనక్స్ ఫైల్ వచ్చి 701. ఇక్కడ చూస్తే చూడండి 707 ఉంది. అంతే నేను విండోస్ ఫైల్ తీసుకున్నాను. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి విండోస్ క్లిక్ చేశాను. ఇదిగోండి 707. ఇది సార్ ఫైల్ అని చెప్పినారు. క్లియర్‌గా సార్ ఫైల్. అంటే అర్థమైందంటే ఇక్కడ చూసారా? ఇది సార్ ఫైల్. ఇక్కడ మనం ఈ ఎస్‌డబ్ల్యూపీఎంని యూజ్ చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే సార్ ఫైల్ అంటే ఇప్పుడు మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే జిఫ్ ఫైల్ ఉంటది. జిఫ్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి విన్‌రార్, విన్‌జిప్ అలా యూజ్ చేస్తాం గదా! ఎస్ఏపీలో కూడా సార్ ఫైల్స్ అని ఉంటాయి. ఆ సార్ ఫైల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ ఎస్ఏపీ కార్ అనే సాఫ్ట్‌వేర్ కావాలి. అది కూడా సాఫ్ట్‌వేర్ ఎస్ఏపీ కార్ అనేది. అది కూడా మనం సపోర్ట్ పోర్టల్ నుంచే డౌన్‌లోడ్ చేస్తాము. సపోర్ట్ పోర్టల్ నుంచే మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఎస్ఏపీ కార్ అంటాం దాన్ని. ఎస్ఏపీ కార్ అనేది ఇది కూడా ఒక టూల్. ఈ టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ టూల్ యూజ్ చేసి మనం ఎస్‌డబ్ల్యూపీఎం డాట్ సార్ ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఎస్ఏపీ సిస్టమ్‌లో ఎస్ఏపీ సిస్టమ్‌లో ఈ ఎస్‌డబ్ల్యూపీఎమే కాదు సార్ ఫైల్స్ చాలా ఉంటాయి సార్ ఫైల్స్. ఎస్‌డబ్ల్యూపీఎంలో ఎస్ఏపీ సిస్టమ్‌లో ఎస్‌డబ్ల్యూపీఎమే కాదు సార్ ఫైల్. చాలా సార్ ఫైల్స్ ఉంటాయి. మనం ఏ సార్ ఫైల్‌నన్నా ఎక్స్ట్రాక్ట్ చెయ్యాలి అనుకుంటే ఈ ఎస్ఏపీ కార్ టూలే. ఇదిగోండి. ఈ ఎస్ఏపీ కారే యూజ్ చేసి ఎస్ఏపీ సిస్టమ్‌లో ఉన్న ఎలాంటి సార్ ఫైల్‌నన్నా మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలం. ఎస్ఏపీ సిస్టమ్‌లో ఏ సార్ ఫైల్‌నన్నా మనం ఎక్స్ట్రాక్ట్ చెయ్యాలి అంటే ఈ ఎస్ఏపీ కార్ సాఫ్ట్‌వేర్ కావాలి. ఇది డాట్ ఈఎక్స్ఈ సాఫ్ట్‌వేరు. ఇప్పుడు చూడండి మీకు ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ ఇప్పుడు నేనిక్కడ ఏం చేశాను, డెస్క్‌టాప్ మీద ఎస్‌డబ్ల్యూపీఎం 1.0 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ లోపల ఇదిగోండి ఎస్ఏపీ కార్ ఫైలు, అలాగే ఎస్‌డబ్ల్యూపీఎం డాట్ సార్ ఫైలు 2 పెట్టి ఇక్కడ క్లిక్ చేసి మనం సీఎండీ అని టైప్ చేయాలి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడుంది? సి డ్రైవ్‌లో యూజర్స్ అడ్మినిస్ట్రేటర్ డెస్క్‌టాప్ లోపల ఎస్‌డబ్ల్యూపీఎం 1.0 లోపల ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ రెండిట్లో ఫస్ట్ మనం ఈ నేమ్ రాయాలి. మొత్తం ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ నేమ్ మొత్తం టైప్ చేయాలి. ఎస్ఏపీ కార్ డాట్ ఈఎక్స్ఈ అని నేమ్ మొత్తం ఇవ్వాలి ఫస్ట్. ఇక్కడ చూస్తే ఫస్ట్ లెటర్ కామన్‌గా ఉంది. 2 ఫైల్స్‌కి ఫస్ట్ లెటర్ ఎస్ ఉంది. కానీ సెకండ్ లెటర్ డిఫరెంట్‌గా ఉంది. అందువల్ల ఏం చేయాలంటే కీబోర్డ్‌లో ఎస్ఏ అని టైప్ చేయండి. ఇదిగోండి ఇంకో విషయం ఏంటంటే, ఇది క్యాప్స్ లెటర్స్‌లో ఉంటే మీరు క్యాప్స్ లెటర్స్ టైప్ చేయాలి. స్మాల్ లెటర్స్‌లో ఉంటే స్మాల్ లెటర్స్‌లో టైప్ చేయండి. ఎస్ఏ అని టైప్ చేశాక కీబోర్డ్‌లో ట్యాప్ కీ ఉంటది. ట్యాప్ కీ. ఆ ట్యాప్ కీ బటన్‌ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా అది తీసేసుకుంటది. సో, అది తీసుకున్నాక స్పేస్ ఇవ్వండి. అంటే కీబోర్డ్‌లో స్పేస్ బటన్ ప్రెస్ చేసి మైనస్ ఎస్ఎఫ్, మైనస్ ఎస్ఎఫ్ అని స్మాల్ లెటర్స్‌లో ఇవ్వచ్చు. అక్కడ ఎస్ఎఫ్ అని స్మాల్ లెటర్స్‌లో ఇవ్వచ్చు. లేదా ఎస్వీఎఫ్ అని ఇవ్వచ్చు. లేదా వీఎక్స్ఎఫ్ అని ఇవ్వచ్చు. అది ఇచ్చాక మళ్ళీ కీబోర్డ్‌లో స్పేస్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు ఈ నేమ్ మొత్తం టైప్ చేయాలి. ఎస్‌డబ్ల్యూపీఎం డాట్ సార్. సో, ఇక్కడ ఆల్రెడీ తెలుసు ఫస్ట్ లెటర్ కామన్, సెకండ్ లెటర్ డిఫరెంట్ అని. ఇప్పుడు ఇక్కడ సింపుల్‌గా కీబోర్డ్‌లో ఎస్‌డబ్ల్యూ ప్రెస్ చేసి ట్యాబ్ కీ ప్రెస్ చేయండి. అది కమాండ్. సో, అంతే ఇక్కడేంటంటే ఇది కమాండ్. ఎస్ఏపీ కార్ డాట్ ఈఎక్స్ఈ యూజ్ చేసి మనం ఎస్‌డబ్ల్యూపీఎం డాట్ సార్ ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కమాండ్ ఇది. ఈ కమాండ్ యూజ్ చేసి మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి. sapcar.exe స్పేస్ మైనస్ వీఎక్స్ఎఫ్ స్పేస్ ఎస్‌డబ్ల్యూపీఎం డాట్ సార్ అది కమాండ్. ఆ కమాండ్ ద్వారా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి వెనక ఈ 2 ఫైల్సే ఉన్నాయి. ఇంకే ఫైల్స్ లేవు. ఇప్పుడు మనం ఇక్కడ కీబోర్డ్‌లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ ఫైల్స్ కూడా వస్తున్నాయి చూడండి.
ఓకే. ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది. మనం కీబోర్డ్‌లో ఎగ్జిస్ట్ అని టైప్ చేయాలి. స్మాల్ లెటర్స్‌లో టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ అయింది. ఓకే. ఇప్పుడు మీకు ఎక్స్ట్రాక్షన్ ఎలా చేయాలి? ఎస్‌డబ్ల్యూపీఎం ఎక్స్ట్రాక్షన్ ఎలా చేయాలనేది మీకు చెప్పాను. ఏ టూల్ ద్వారా మనం ఎస్‌డబ్ల్యూపీఎం డాట్ సర్ ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసాము, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది మీకు చెప్పాను. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ఎస్‌డబ్ల్యూపీఎం 1.0కి ఎస్‌డబ్ల్యూపీఎం 2.0కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. అలాగే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వెర్షన్ మీరు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు నేను ఎస్‌డబ్ల్యూపీఎం 1.0 యూజ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలా? ఎస్‌డబ్ల్యూపీఎం 2.0 యూజ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలనేది మీకు తెలుసుకోవాలిక్కడ. అది తెలుసుకుంటే మీరు ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో నేను ఇప్పుడు నెట్‌వీవర్ 7.5 ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఎస్‌డబ్ల్యూపీఎం 1.0 డౌన్‌లోడ్ చేసుకోవాలి. నేను ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఎస్ఏపీ ఎస్/4HANA 2.0 డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇలాగ మీకు తెలుస్తది. ఏది డౌన్‌లోడ్ చేసుకోవాలని మీకు ఈజీగా అర్థమవుద్ది. అది ఎలా తెలుస్తదంటే ఎస్‌డబ్ల్యూపీఎం 1.0 లోపల ఏమేమి ప్రోడక్ట్ వెర్షన్స్ ఉన్నాయి? ఎస్‌డబ్ల్యూపీఎం 2.0 లోపల ఏ ప్రోడక్ట్ వెర్షన్స్ ఉన్నాయనేది మీరు తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో, అందువల్ల ఇప్పుడు మనం ఎస్‌డబ్ల్యూపీఎం 1.0ని ఓపెన్ చేద్దాం. ఎలా ఓపెన్ చేయాలి? ఎక్స్ట్రాక్ట్ చేసేసాము. ఎక్స్ట్రాక్ట్ చేశాక స్క్రోల్ డౌన్ చేస్తే మనకిక్కడ ఎస్ఏపీ ఐన్స్టీ అని ఉంటది. దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఫోల్డర్ క్లోజ్ చేసేసేది. ఇంకోటి ఇప్పుడు విండోస్‌లో కానీ, లైనక్స్‌లో కానీ ఇప్పుడు విండోస్‌లో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేశాక ఈ ఎస్‌డబ్ల్యూపీఎం డాట్ సార్ ఫైల్‌ని యూజ్ చేసి మీరు ఇన్‌స్టాలేషన్ చేస్తారు. అప్పుడు మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కేవలం అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఉంటది. అలాగే లైనక్స్‌లో కూడా రూట్ అనే యూజర్ ఉంటది. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అడ్మినిస్ట్రేటర్ యూజర్‌తో లాగిన్ అయ్యి మీరు ఎస్‌డబ్ల్యూపీఎం స్టార్ట్ చేయాలి. అలాగే లైనక్స్ యూజర్‌లో రూట్ యూజర్‌తో లాగిన్ అయ్యి మీరు ఎస్‌డబ్ల్యూపీఎంని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఆ యూజర్సే అవైలబుల్ ఉంటాయి. ఓకే. ఇక్కడ యెస్ క్లిక్ చేయాలి మనము. సో, ఇదిగోండి మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేశాక మనకి అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ ఉంటది. అడ్మినిస్ట్రేటర్ అని ఇస్తాం. అదే లైనక్స్‌లోకొచ్చే లోపల రూట్ యూజర్ ఉంటది. ఇక్కడ అడ్మిన్ పాస్వర్డ్ ఇవ్వాలి. నా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ నేను ఇస్తున్నాను. ఇక్కడ మనం కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తేనే ఎస్‌డబ్ల్యూపీఎం ఓపెన్ అవుతాయి. ఇక్కడ గాని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను రాంగ్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాను. సైన్ ఇన్ ఓపెన్ అవుద్ది. మనం కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఇస్తేనే అది ఓపెన్ అవుద్ది మనకి. ఓకే. ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో ఇదిగోండి సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో ఎస్‌డబ్ల్యూపీఎం డాట్ సార్ ఫైల్‌ని మనం ఓపెన్ చేసాం. ఇక్కడ గాని మనం చూసుకుంటే ఎస్ఏపీ ఎస్/4HANA జావా 1809 ఇప్పుడు మనము డిఫరెన్సెస్ తెలుసుకుంటున్నాం. ఎప్పుడు ఎస్‌డబ్ల్యూపీఎం 1.0 యూజ్ చేయాలి? ఎప్పుడు ఎస్‌డబ్ల్యూపీఎం 2.0 యూజ్ చేయాలనేది మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఎస్‌డబ్ల్యూపీఎం 1.0 దీంట్లో ఎస్‌డబ్ల్యూపీఎం డాట్ సార్ ఫైల్. సో, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయనేది మనం తెలుసుకుంటున్నాం మీకు. ఓకే. ఇక్కడ చూస్తే ఎస్ఏపీ ఎస్/4HANA జావా. ఎస్ఏపీ ఎస్/4HANA జావా 1809 నుంచి 2025 వరకుంది. ఎస్ఏపీ ఎస్/4HANA జావా 1809, 1909, 2020, 2021, 2022, 2023 అండ్ 2025. అంటే ఎస్ఏపీ ఎస్/4HANA జావా 1809 నుంచి 2025 వరకు ఏ వెర్షన్ అన్నా మనం ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే ఈ ఎస్‌డబ్ల్యూపీఎం 1.0 యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మనకి
ఏ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి అంటే మనం ఇప్పుడు SAP S/4HANA జావా 2021 కానీ 2022 కానీ 2023 లేదా 2025 ఈ 4 వర్షన్సే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకి SAP S/4HANAలో ఈ 4 వర్షన్సే మనకి అందుబాటులో ఉన్నాయి యూజ్ చేసుకునేదానికి. ఇప్పుడు SAP S/4HANA జావా 2021 కానీ 2022 కానీ 2023 కానీ 2025 ఈ 4గిట్లో ఏ వర్షన్ అయినా మనము ఇన్స్టాలేషన్ చేయాలన్నా అలాగే సిస్టమ్ కాపీ చేయాలన్నా అలాగే అన్ఇన్స్టాల్ చేయాలన్నా అలాగే సిస్టమ్ రీనేమ్ చేయాలన్నా సో ఇవి చేయాలి అంటే మనము ఈ SWPM 1.0 యూజ్ చేయాలి. ఎప్పుడు మనం SWPM 1.0 నేనిప్పుడు నా పర్సనల్ సిస్టమ్‌లో SAP S/4HANA జావా 2021 కానీ లేదా 2022 కానీ లేదా 2023 కానీ లేదా 2025 ఈ 4 వర్షన్స్‌లో ఏదో ఒక వర్షన్స్‌ని నేను ఇన్‌స్టాలేషన్ కానీ, సిస్టమ్ కాపీ కానీ లేదా అన్‌ఇన్‌స్టాల్ కానీ లేదా సిస్టమ్ రీనేమ్ చేయాలనుకున్నప్పుడు ఈ SWPM 1.0లో SWPM డాట్ సర్ ఫైల్‌ని యూజ్ చేస్తాను నేను. ఓకే. కేవలం దానికొక్కటే కాకుండా ఇంకా SAP S/4HANA సర్వర్ 1709 SAP S/4HANA సర్వర్ 1709 ఆ వర్షన్ అనేది డెడ్ అయిపోయింది. ఇంకా మనం ఇన్‌స్టాలేషన్ చేయలేం. అది వదిలేసేది. ఇంకా SAP NetWeaver AS for ABAP 7.52 SAP NetWeaver AS for ABAP 7.52 సో SAP NetWeaver AS ABAP 7.52 సేమ్ ఈ ప్రోడక్ట్ వర్షన్‌ని మనం ఇన్‌స్టాలేషన్ చేయాలన్నా, సిస్టమ్ కాపీ చేయాలన్నా, అన్‌ఇన్‌స్టాల్ చేయాలన్నా, సిస్టమ్ రీనేమ్ చేయాలన్నా మనం SWPM 1.0 యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు కంపెనీ సర్వర్‌లో దీన్నే షార్ట్‌కట్‌లో NetWeaver NW అంటే NetWeaver AS ABAP 7.52 అంటారు. సో SAP NetWeaver షార్ట్‌కట్ వచ్చి NW. AS అంటే అప్లికేషన్ సర్వర్. SAP NetWeaver అప్లికేషన్ సర్వర్ ఫర్ ABAP 7.52 అని పిలుస్తారు. లేదా షార్ట్‌కట్‌లో NetWeaver AS ABAP 7.52 అంటారు. అంటే ఇప్పుడు కంపెనీ సర్వర్‌లో మీరు NetWeaver AS ABAP 7.52 ఇన్‌స్టాల్ చేయాలి అనుకున్నప్పుడు మీరు SWPM 1.0 లోపల SWPM డాట్ సర్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయాలి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏదో చూద్దాం. సో ఇక్కడ ఈ వర్షన్ డెడ్. మనం ఇన్‌స్టాల్ చేయలేం. అలాగే NetWeaver AS ABAP 7.51 వర్షన్ డెడ్ అయిపోయింది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ నుంచి ఇది అందుబాటులో లేదు. అందువల్ల ఇది కూడా మనం ఇన్‌స్టాల్ చేయవల్లేదు. ఈ వర్షన్‌కి అవసరం లేదు. SAP NetWeaver 7.5కి కావాలి. SAP NetWeaver 7.5 ప్రోడక్ట్ వర్షన్‌ని SAP NetWeaver 7.5 ప్రోడక్ట్ వర్షన్‌ని మనం ఇన్‌స్టాలేషన్ చేయాలన్నా, సిస్టమ్ కాపీ చేయాలన్నా, అన్‌ఇన్‌స్టాలేషన్ చేయాలన్నా, సిస్టమ్ రీనేమ్ చేయాలన్నా మనము ఈ SWPM 1.0 లోపల SWPM డాట్ సర్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. ఇంకా ఈ SAP బిజినెస్ సూట్ లోపల SAP అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ SAP అప్లికేషన్స్ కూడా ఏమేమి SAP అప్లికేషన్స్ ఉన్నాయి? మనము SAP ERP 6.0 EHP 7 కానీ లేదా SAP ERP 6.0 EHP 8 ఇదిగోండి ఇక్కడ చూడండి. SAP బిజినెస్ సూట్ 7i 2016 ఉంది. దీని లోపల EHP 8 ఫర్ SAP ERP 6.0 ABAP ఉంది. అలాగే SAP బిజినెస్ సూట్ 7i 2013 ఉంది. దీని లోపల EHP 7 ఫర్ SAP ERP 6.0 ABAP. అంటే మనం SAP ERP 6.0 EHP 7 కానీ లేదా EHP 8 ఈ రెండిట్లో ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా మనం ఇన్‌స్టాలేషన్ చేయాలన్నా, సిస్టమ్ కాపీ లేదా అన్‌ఇన్‌స్టాల్ అండ్ సిస్టమ్ రీనేమ్ చేయాలంటే ఈ SWPM 1.0 మనం యూజ్ చేయాలి.
SAP S/4HANA Java ఈ ప్రోడక్ట్ వర్షన్స్, అలాగే SAP NetWeaver AS ABAP 7.52, అలాగే SAP NetWeaver 7.5 కోసము, అలాగే SAP ERP 6.0 EHP7 లేదా EHP8, అలాగే ఇవే కాకుండా CRM, SCM, SRM కూడా ఉంది. ఇదిగోండి SAP బిజినెస్ సూట్ లోపల ఇదిగోండి CRM 7.0 EHP4, SCM 7.0 EHP4, SRM 7.0 EHP4, అలాగే CRM 7.0 EHP3, SCM, SRM 7.0 EHP3 కూడా ఆ ప్రోడక్ట్ వర్షన్స్ కూడా. SAP CRM 7.0 EHP3, అలాగే SAP CRM 7.0 EHP4 ఈ రెండిట్లో ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా, CRM లో ఈ రెండిట్లో ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా మనం ఇన్స్టాల్, సిస్టమ్ కాపీ, అన్ఇన్స్టాల్ అండ్ సిస్టమ్ రీనేమ్ చేయాలి అనుకుంటే ఈ SWPM 1.0లో swpm.sar ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే CRM కాకుండా SRM కూడా సేమ్. అలాగే SRM కాకుండా SCM కూడా. SCM కూడా. ఓకే, CRM, ERP అంటే SAP అప్లికేషన్స్ లో ఈ వర్షన్స్, ERP లో EHP7, EHP8, CRM, SCM, SRM లో 7.0లో EHP3, EHP4. ఇంకా ఫైనల్ గా ఇదే కాకుండా ఇంకొక వర్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకి ఇన్స్టాలేషన్ చేయడానికి. ఇదే కాకుండా ఇంకొక వర్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదేంటంటే సొల్యూషన్ మేనేజర్ 7.2. ఇదిగోండి చూసామంటే ఇదిగోండి SAP సొల్యూషన్ మేనేజర్ 7.2. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 ABAP, అలాగే SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా కూడా. సో SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 ABAP కానీ లేదా జావా కానీ మనం ఇన్స్టాలేషన్, సిస్టమ్ కాపీ, అన్ఇన్స్టాలేషన్, సిస్టమ్ రీనేమ్ చేయాలి అనుకుంటే మనము ఈ SWPM 1.0 ఇది మాక్సిమం ఇక్కడ అన్ని ఏంటంటే మాక్సిమం ఇక్కడ ఏ రిలీజెస్ కవర్ అవుతుందంటే 740 రిలీజ్ కవర్ అవుతుంది, 750 రిలీజ్ కవర్ అవుతుంది, 752 రిలీజ్ కవర్ అవుతుంది. 51 వచ్చి ఎక్స్పైర్ అయిపోయింది. NetWeaver AS ABAP 7.51 ఎక్స్పైర్ అయిపోయింది. సో 740, 750, 752 రిలీజెస్. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి, SWPM 1.0 లోపల swpm.sar ఫైల్ ఉంది. అది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే కంపెనీలో SAP S/4HANA Java 2021 వర్షన్ లేదా 2022 లేదా 2023 లేదా 2025 అప్పుడు, లేదా NetWeaver AS ABAP 7.52 అప్పుడు, లేదా SAP NetWeaver 7.5, లేదా SAP ERP 6.0 EHP7 లేదా SAP ERP 6.0 EHP8, అలాగే CRM, SCM, ERP 2 సార్లు CRM, SCM, SRM 7.0 EHP3, EHP4 అన్నప్పుడు, SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 ABAP జావా అన్నప్పుడు మనం ఇన్స్టాల్ కానీ, సిస్టమ్ కాపీ కానీ, అన్ఇన్స్టాల్ కానీ, సిస్టమ్ రీనేమ్ ఇవి చేయాలనుకున్నప్పుడు మనము ఇవి యూజ్ చేస్తాము SWPM 1.0. ఓకే, మనకి ఇప్పుడు SWPM 1.0లో ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. swpm.sar ఫైల్. ఇప్పుడు ఈ SWPM 1.0లో మనకి
70 SWPM డాట్స్ ఆర్ ఉంది. ఇప్పుడు 70 SWPM డాట్స్ ఆర్ అని ఉంది. దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేయాలంటే ఇదిగోండి SWPM మనం ఓపెన్ చేసినాం కదా, బ్రౌజర్లో ఓపెన్ అయింది కదా. ఇది క్లోజ్ చేయాలంటే ఎలా అంటే ఇదిగోండి క్లోజ్ అయిందా? మొత్తం ఫుల్గా క్లోజ్ అవ్వలేదు. ఫుల్గా క్లోజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ ట్రే ఉంది కదా, షో హిడెన్ ఐకాన్స్, దీన్ని క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ ఐకాన్ అది. ఈ ఐకాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎగ్జిస్ట్ క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. అప్పుడు SWPM ఫుల్గా క్లోజ్ అయినట్టు. సో ఈ విధంగానే సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ని మనం క్లోజ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ 70 SWPM నేను ఎక్స్ట్రాక్ట్ చేసినాను. ఇది కూడా అంతే, 70 SWPM కూడా ఇందాక ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది మీకు చెప్పాను కదా, సేమ్ SAP కార్ యూజ్ చేసి ఈ 70 SWPM డాట్స్ ఆర్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇది కూడా ఓపెన్ చేయాలంటే సేమ్ SAP ఎన్స్టీ డబుల్ క్లిక్ చేసి క్లోజ్ చేసేసేది. సో SWPM ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే SAP కార్ టూల్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. SWPM డాట్స్ ఆర్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేశాక ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ లోపల SAP ఐన్స్టైన్ ఉంటుంది. ఆ SAP ఐన్స్టైన్ డబల్ క్లిక్ చేస్తేనే మనకి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అయిన తర్వాతే మనం ఏ ప్రోడక్ట్ వర్షన్ అయితే ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాం, అన్ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాం, సిస్టమ్ రీనేమా లేదా సిస్టమ్ కాపీ, అది ఈ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ యూజ్ చేసి మనం చేయగలము. సో కంపెనీలో మనం ఈ SWPM అనేది యూజ్ చేస్తాం దానికోసమే. సో సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఎస్ క్లిక్ చేయాలి. సేమ్ అడ్మినిస్ట్రేటర్ admin.123 సైన్ ఇన్. ఇప్పుడు మనము 70 SWPM డాట్స్ ఆర్ ఫైల్ ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు 70 SWPM డాట్స్ ఆర్ ఫైల్ ని మనం ఎందుకు యూజ్ చేయాలి? ఇక్కడ SAP NetWeaver 7.0 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 3, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 ఉంది. ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయి నెట్వీవర్ లో SAP NetWeaver 7.5 తప్ప ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి కాబట్టి ఇవి ఇప్పుడు ఈ ఆప్షన్స్ అనేది మనం యూజ్ చేయము ఇప్పుడు. ఓకే, ఇంకా SAP బిజినెస్ సూట్ 7i 2011 ఇది యూజ్ చేస్తాం. ఎందుకంటే SAP ERP 6.0 EHP6 CRM SCM SRM యూజ్ చేస్తాం ఇది. సో ఇప్పుడు దీనికోసం ఈ 70 SWPM డాట్స్ ఆర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తామంటే SAP ERP 6.0 EHP6 ని మనము ఇన్స్టాలేషన్ చేయాలన్నా, సిస్టమ్ కాపీ, అన్ఇన్స్టాల్, సిస్టమ్ రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే SAP CRM 7.0 EHP2 ఇది కూడా, SRM కూడా 7.0 EHP2, అలాగే SCM కూడా 7.0 EHP2. సో వీటి కోసము మనము 70 SWPM డాట్స్ ఆర్ ఇంకేమన్నా ఉందో చూద్దాము. ఇంకేం లేదు. సో ఈ 70 SWPM డాట్స్ ఆర్ ఫైల్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఇప్పుడంటే మనకి కేవలం ఈ ప్రోడక్ట్ వర్షన్స్ ఇన్స్టాల్ చేయడం కోసం ఒక్కటే మనం ఈ 70 SWPM డాట్స్ ఆర్ ఫైల్ ని యూజ్ చేస్తాం. అంటే మన కంపెనీ సర్వర్ లో కానీ, మన పర్సనల్ ల్యాప్టాప్ లో కానీ SAP ERP 6.0 EHP6 కానీ, లేదా SAP CRM SCM SRM SAP CRM SCM SRM 7.0 EHP2 ని ఇన్స్టాలేషన్ కానీ, సిస్టమ్ కాపీ, అన్ఇన్స్టాలేషన్, సిస్టమ్ రీనేమ్ చేయడానికి ఈ 70 SWPM డాట్స్ ఆర్ ఫైల్ ని యూజ్ చేస్తాం SWPM 1.0లో.
ఓకే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్‌డబ్ల్యూపీఎం 2.0 ఎప్పుడు యూజ్ చేస్తారనేది మనం తెలుసుకోవాలి. ఎస్‌డబ్ల్యూపీఎం 1.0 గురించి మనం తెలుసుకున్నాం. ఏ ఇన్‌స్టాలేషన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ప్రొడక్ట్ వెర్షన్స్ కోసం యూజ్ చేస్తామనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఎస్‌డబ్ల్యూపీఎం 2.0 మనం తెలుసుకోవాలి. సేమ్ మళ్ళీ మనం ఎస్‌డబ్ల్యూపీఎం క్లోజ్ చేయాలంటే ఇదిగోండి క్లోజ్ క్లిక్ చేసి, ఇక్కడ క్లిక్ చేసి, ఈ ఐకాన్ రైట్ క్లిక్ ఇచ్చి, ఎగ్జిస్ట్ క్లిక్ చేసి, ఓకే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే ఫుల్‌గా క్లోజ్ అయినట్టు. ఇప్పుడు ఎస్‌డబ్ల్యూపీఎం 2.0 సో, మనం ఎక్స్ట్రాక్ట్ చేశాక ఇదిగోండి ఆ ఫోల్డర్ లోపల ఎస్ఏపీ ఐన్‌స్టీ అని ఉంటది. ఈ ఎస్ఏపీ ఐన్‌స్టీని డబుల్ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అనేది ఓపెన్ అవుద్ది. ఓకే. యెస్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటరు అండ్ పాస్వర్డ్ వచ్చి admin.123 సైన్ ఇన్ క్లిక్ చేయాలి. ఓకే. ఇక్కడ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 2.0 గురించి మనం చూస్తున్నాం. సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 2.0 SP23 గురించి మనం చూస్తున్నాము. సో, ఇప్పుడు ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ 2025 ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ అంటే ఇప్పుడు మనకి ఇది ఎస్ఏపీ ఎస్/4HANA. ఇప్పుడు మనం కంపెనీలో ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ 2021 కానీ, 2022 కానీ, లేదా 2023 లేదా 2025 ఇన్‌స్టాలేషన్ చేయడానికి కానీ, సిస్టమ్ కాపీ కానీ, లేదా అన్‌ఇన్‌స్టాల్ లేదా సిస్టమ్ రీనేమ్ చేయడానికి మనం ఎస్‌డబ్ల్యూపీఎం 2.0 అనేది యూజ్ చేస్తాము. ఓకే. సో, అలాగే ఎస్ఏపీ ఎస్/4HANA ఫౌండేషన్ గూడా. ఎస్ఏపీ ఎస్/4HANA ఫౌండేషన్. అదొక్కటే కాకుండా ఎస్ఏపీ ఎస్/4HANA ఫౌండేషన్. ఓకే. ఎస్ఏపీ ఎస్/4HANA సర్వర్ 2021, 2022, 2023, 2025 అలాగే ఎస్ఏపీ ఎస్/4HANA ఫౌండేషన్ 2021, 2022, 2023, 2025 వీటిలో మనం ఇన్‌స్టాలేషన్ కానీ, సిస్టమ్ కాపీ కానీ, అన్‌ఇన్‌స్టాలేషన్ కానీ, సిస్టమ్ రీనేమ్ చేయడానికి మనము ఈ ఎస్‌డబ్ల్యూపీఎం 2.0 అనేది యూజ్ చేస్తాం. ఇంకేమైనా ఉన్నాయా? ఎస్ఏపీ ఎస్/4HANA సర్వరు, ఎస్ఏపీ ఎస్/4HANA ఫౌండేషన్. అలాగే బీడబ్ల్యూ హనా. ఎస్ఏపీ బీడబ్ల్యూ హనా 2.0 ఒకసారి మనం ఏం చేద్దామంటే support.sap.com/pam అనేది వెళ్తున్నాను. అంటే ఈ బీడబ్ల్యూ హనాలో ఈ మూడిట్లో ఏ వెర్షన్స్ ఈ 3 వెర్షన్స్ ఉన్నాయి. ఎస్ఏపీ బీడబ్ల్యూ హనా 2.0 అనేది ఒక వెర్షను. ఎస్ఏపీ బీడబ్ల్యూ హనా 2021 అనేది ఒక వెర్షను. ఎస్ఏపీ బీడబ్ల్యూ హనా 2023 నాకు డౌట్ ఏంటంటే ఈ వెర్షన్ ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. అంటే ఆ వెర్షను సపోర్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిందా? ఎండ్ అయిపోయిందా? అంటే ఎక్స్‌పైర్ అయిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. ఎస్ఏపీ బీడబ్ల్యూ ఇదిగోండి ఎస్ఏపీ బీడబ్ల్యూ హనా 2.0 ఇంతకుముందు 1.0 కూడా ఉండింది మనకి. ఇదిగోండి ఎస్ఏపీ బీడబ్ల్యూ హనా 1.0, 2.0 ఇలాగా. ఇదిగోండి 2.0 కంప్లీట్ అయిపోయింది.
లాస్ట్ ఇయర్ ఎండ్కి 2.0 ఎస్ఏపి BW HANA 2.0 ఎండ్ అయిపోయింది, లేదు ఇంకా. అంటే ఇప్పుడు మనము ఈ ఎస్ఏపి BW HANA 2.0ని మనం ఇన్స్టాల్ చేయలేము. 2021 ఇన్స్టాల్ చేయగలం, డేట్ ఉంటుంది ఇదిగోండి 2027కి. 2023 నాకు తెలిసి 2030 వరకు ఉంటుంది ఇదిగోండి. ఇప్పుడు ఎస్ఏపిలో ఈ BW HANAలో ఈ రెండే ఉంటాయి, ఎస్ఏపి BW HANA టెక్నాలజీ ప్లాట్ఫామ్. సో BW HANA ఎస్ఏపి BW HANA 2021 కానీ లేదా 23. సో ఈ రెండిట్లో ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా అంటే ఎస్ఏపి BW HANA 2021 కానీ లేదా 2023. సో మనం ఇప్పుడు చాలా క్లారిటీగా ఎప్పుడు SWPM 2.0 యూజ్ చేస్తాం అనేది చాలా క్లారిటీగా లిస్ట్ ఉంది. ఎప్పుడు మనం SWPM 2.0 యూజ్ చేస్తాము, కంపెనీ సర్వర్లో ఎస్ఏపి S/4HANA సర్వర్ 2021 కానీ లేదా 2022 కానీ లేదా 2023 కానీ లేదా 2025, ఈ నాలుగిట్లో ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా మనల్ని ఇన్స్టాలేషన్ చేయమన్నప్పుడు లేదా సిస్టమ్ కాపీ చేయమని చెప్పినప్పుడు లేదా అన్ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు లేదా సిస్టమ్ రీనేమ్ చేయమని చెప్పినప్పుడు మనం SWPM 2.0 యూజ్ చేస్తాం. అలాగే ఎస్ఏపి S/4HANA ఫౌండేషన్ 2021 కానీ లేదా 2022 కానీ లేదా 2023 లేదా 2025, ఈ నాలుగిటి వర్షన్స్ లో సేమ్ ఇన్స్టాలేషన్, సిస్టమ్ కాపీ, అన్ఇన్స్టాలేషన్ లేదా సిస్టమ్ రీనేమ్ చేయమన్నప్పుడు మనము SWPM 2.0 యూజ్ చేస్తాం. అలాగే ఎస్ఏపి BW HANA 2021 కానీ లేదా ఎస్ఏపి BW HANA 2023 కానీ మనల్ని ఇన్స్టాలేషన్ చేయమని చెప్పినా లేదా సిస్టమ్ కాపీ చేయమని చెప్పినా లేదా అన్ఇన్స్టాలేషన్ చేయమని చెప్పినా లేదా సిస్టమ్ రీనేమ్ చేయమని చెప్పినా మనం ఈ SWPM 2.0 అనేది మనం యూజ్ చేస్తాము. సో ఇది SWPM 2.0లో. సో ఇవన్నీ 756 అలా ఉంటాయి ఈ వర్షన్స్. ఓకే, రిలీజ్ SWPM 170 SWPM.SAR ఫైల్ ని ఎప్పుడు యూజ్ చేయాలనేది క్లియర్ గా చూపించేశాను. 70 SWPM.SAR ఫైల్ ని SAP ERP 6.0 EHP6 అని కానీ లేదా SAP CRM SCM SRM 7.0 EHP2 ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు మనం 70 SWPM.SAR ఫైల్ ని యూజ్ చేస్తాం. ఇంకా SWPM.SAR అయితే మనం NetWeaver 7.5కి, NetWeaver ASAP 7.52కి, సొల్యూషన్ మేనేజర్ 1.2కి, అలాగే SAP S/4HANA జావా కోసము, అలాగే SAP ERP 6.0 EHP7 EHP8 కోసం, అలాగే SAP CRM SCM SRM 7.0 EHP3 EHP4 కోసము ఈ SWPM.SAR ఫైల్ అంటే సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 అనేది మనం యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఎప్పుడు SWPM.SAR ఫైల్ ఎప్పుడు మనము SWPM 1.0 లోపల SWPM.SAR ఫైల్ ని ఎప్పుడు మనం యూజ్ చేయాలి, అలాగే SWPM 1.0 లోపల 70 SWPM.SAR ఫైల్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, అలాగే SWPM 2.0ని మనం ఎప్పుడు యూజ్ చేయాలనేది మనం తెలుసుకున్నాము. అలాగే SWPM అనేది ఒక టూల్ అనేది మనం అర్థం చేసుకున్నాము. ఆ SWPM టూల్ ని మనం డౌన్లోడ్ చేశాక సార్ ఫైల్ తో డౌన్లోడ్ అవుద్ది. ఆ SWPM టూల్ ని SAP కార్ టూల్ యూజ్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది మనం తెలుసుకున్నాము. SAP కార్ అనేది .exe ఫైలు. SAP సిస్టమ్స్ లోపల మనం ఎలాంటి సార్ ఫైల్ నన్నా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే SAP కార్ టూల్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది మనం తెలుసుకున్నాము. అలాగే SWPM మనం ఓపెన్ చేయాలి అనుకుంటే ఎక్స్ట్రాక్ట్ చేశాక ఆ ఎక్స్ట్రాక్టెడ్ ఫోల్డర్ లో SAP ఇన్స్టెల్ ఉంటుంది. ఆ SAP ఇన్స్టెల్ డబుల్ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుద్ది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అడ్మినిస్ట్రేటర్ యూజర్ తో లాగిన్ అయ్యి ఓపెన్ చేస్తాము. అదే లైనక్స్ లోకి వచ్చే లోపల రూట్ యూజర్ తో లాగిన్ అయ్యి ఓపెన్ చేస్తాము. అది డిఫరెన్స్. సో ఇంకోటి ఇక్కడ ఇప్పుడు నేను ఆల్రెడీ SWPM 2.0 నేను ఓపెన్ చేసినాను, బ్రౌజర్ లో ఓపెన్ అయింది. ఇంకోటి మనం ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవుద్ది.
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూద్దాం. SWPM 1.0 ట్రై చేద్దాం ఓపెన్ చేయడానికి. ఆల్రెడీ క్లోజ్ చేయలేదు. SWPM 2.0 ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, ఓపెన్ లో ఉంది. బ్రౌజర్ కాబట్టి ఎన్నన్నా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను SWPM 1.0 ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అవుద్దో లేదో చూద్దాం. అంతే, రెండు కలిసి ఓపెన్ లో ఉంటాయో లేదో చూద్దాం. ఎస్ క్లిక్ చేయాలి. సో అదే ఇంకో స్క్రీన్ లో ఓపెన్ అయింది. అదే ఓపెన్ అయింది. SWPM 1.0 ఓపెన్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇక్కడ ఎన్నన్నా ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్నన్నా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే SWPM 2.0 ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయలేమా అంటే SWPM 2.0 ఇదిగోండి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది. సో క్లోజ్ చేయాల్సినప్పుడల్లా ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ క్లిక్ చేసి, రైట్ క్లిక్ ఇచ్చి ఎగ్జిస్ట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయాలి ఆ విధంగా. సో ఇది మనకి ఆ యూనిట్ లో లెసన్ 1 అనేది అది. సో మనం ఇన్స్టాల్ ఇన్స్ ఈ యూనిట్ లో ఈ SWPM గురించి మనం కంప్లీట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ లెసన్కి వెళ్ళామంటే ఇప్పుడు SWPM మనం ఎక్స్ట్రాక్ట్ చేశాక SWPM లోపల SAP ఎన్స్టీ ఉంటుంది కదా, దాని గురించి. ఇప్పుడు SWPM ఎక్స్ట్రాక్ట్ చేశాక SAP ఎన్స్టీ ఉంటుంది కదా, దాని గురించి లెసన్. ఇదిగోండి, SAP ఐన్స్టీని మీరు యూజ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేస్తారు SAP సిస్టమ్ని అని మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో స్టార్టింగ్ SAP ఐన్స్టీని మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? ఇదిగోండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే మీరు అడ్మినిస్ట్రేటర్ ద్వారా లాగిన్ అయ్యి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్లోకి SAP ఐన్స్టీన్ డబల్ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. అదే ఇక్కడ ఈ ఇమేజ్ లో నేను ఓపెన్ చేసి మీకు చూపించాను కదా, ఇదిగోండి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది. ఎక్స్ట్రాక్ట్ చేశాక అలాగే టెంపరరీ డైరెక్టరీస్ అనేది ఉంటుంది, టెంప్ అనేది, అది ఎక్కడ సెట్ చేయాలనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను. ఇక్కడ ఇదిగోండి, దీన్ని ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అంటారు. ఇది నేను ఆల్రెడీ SWPM ఓపెన్ చేశాను కాబట్టి ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి, దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. నేను డిలీట్ చేసేసాను కదా. ఇప్పుడు SWPM 2.0ని నేను ఓపెన్ చేస్తున్నాను. నేను అడ్మినిస్ట్రేటర్లో లాగిన్ అయ్యి దాన్ని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యి మీ ఎక్స్ట్రాక్టెడ్ ఫోల్డర్లో ఆ SAP ఇన్స్టీ ఉంటుంది, దాన్ని డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి అంటున్నాడు. ఇదిగోండి, మనకి ఇన్స్టాలేషన్ తర్వాత SID ADM అనే ఒక అకౌంట్ క్రియేట్ అవుద్ది. దాంట్లో ఆ యూజర్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీరు ఓపెన్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇక్కడ ఒకే ఒక యూజర్ ఉంది, కానీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యి చూసుకుంటే మనకి ఇంకో యూజర్ కూడా ఉంటుంది. సో అందువల్ల ఆ యూజర్ ని యూజ్ చేయొద్దు. ఎప్పుడన్నా ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, ఎప్పుడన్నా మనం SWPM ఓపెన్ చేయాలంటే అడ్మినిస్ట్రేటర్ యూజరే యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను SWPM ఓపెన్ చేశాను కదా. ఇందాక ఆ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ డిలీట్ చేశాను చూడండి, సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ లో. ఇప్పుడు మళ్ళీ ఉంటుంది చూడండి. ఫైల్ నేమ్ వచ్చి SAP INST_INSTDIR ఫైల్ నేమ్.
ఫైల్ నేమ్ వచ్చి sap_inst_dir ఫైల్ నేము. అది మనకి సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ లోపల ఆ ఫైల్ అనేది ఉంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లోపల ఆ ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ ని ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అని పిలుస్తారు. ఈ ఫైల్ ని ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అని పిలుస్తారు. అలాగే లైనక్స్ లోకి వచ్చే లోపల లైనక్స్ లో కూడా ఆ ఫైల్ ఉంటుంది. sapmnt లోపల sap_inst_dir ఇదిగోండి ఫోల్డర్. ఇదిగోండి ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసి ఉన్నాను కాబట్టి నాకు ఆ పాత్ అంతా చూపిస్తుంది. ఇదిగోండి లైనక్స్ లో ఎక్కడ ఉంటుంది అనేది. ఇదిగోండి లైనక్స్ లో మనకి టిఎంపి అనే ఫోల్డర్ లో టిఎంపి అనే ఫోల్డర్ లోపల sap_inst_dir ఉంది. నేను ఎస్ఫరానా 2025 ఇన్స్టాల్ చేశాను. SAP ఎస్ఫరానా సర్వర్ 2025 ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఎస్ఫరానా 2025 అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. దాని లోపల కోర్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాని లోపల హెచ్డిబి నా హనా డేటాబేస్ ఐడి దాని లోపల ఇన్స్టాల్ చేశాను నేను. అందువల్ల ఇన్స్టాల్ std abap. సో దీన్ని ఇన్స్టాలేషన్ డైరెక్టరీ అంటారు. ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఈ ఫోల్డర్ క్రియేట్ అయిపోతాయి. ఈ ఫోల్డర్ని కానీ ఆ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ని కానీ మనము చేంజ్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరుగుతుంది, ఈ ఫోల్డర్ నేమ్ని మనం చేంజ్ చేయకూడదు. అలాగే ఈ ఫోల్డర్ని మనం డిలీట్ చేయకూడదు. లేదా ఆ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ని కూడా మనం చేంజ్ చేయకూడదు నేము. అలాగే వాటిని డిలీట్ చేయకూడదు. ఏమైంది డిలీట్ చేస్తే ఇప్పుడు ఇక్కడే చూడండి, ఇక్కడికి వచ్చే లోపల విండోస్కే వచ్చాము. ఇదిగోండి ఇన్స్టాలేషన్ డైరెక్టరీ. ఇక్కడ ఏం క్రియేట్ అవ్వలేదు. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఏం క్రియేట్ అవ్వలేదు, ఎంటీగా ఉంది. ఇదిగోండి sap_inst_dir ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయింది? ఎందుకు ఇంతకు ముందు మనకు కనిపించలేదు, ఇప్పుడు ఎందుకు కనిపిస్తుందంటే నేను సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఈ sap_inst_dir ఫోల్డర్ క్రియేట్ అయింది. కానీ లోపల చూస్తే ఎంటీ ఉంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఊరిని ఒక స్టెప్ నేను చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ యూజ్ చేసి నేను ఒక స్టెప్ చేయాలని ప్రాసెస్ చేస్తున్నాను. అంటే దాని లోపల ఆ ఫైల్ అనేది క్రియేట్ అవుద్దా లేదని నేను చూస్తున్నాను. మనకి మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గట్టు ఫోల్డర్ అనేది క్రియేట్ అవుద్ది. మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గట్టు ఈ sap_inst_dir లో ఫోల్డర్స్ అనేది క్రియేట్ అవుద్ది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి ఇక్కడ ఎంటీ ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది చూడండి. ఎస్ఫరానా 2025. నేను ఏం చేస్తున్నాను, ప్రిపరేషన్స్ కోర్. ఇక్కడ ఇదిగోండి హెచ్డిబి, ఇదిగోండి ప్రిపరేషన్స్ లోపల ప్రీ రిక్వెస్ట్ చెక్, పిఆర్సి అంతే ప్రీ రిక్వెస్ట్ చెక్. ఇదిగోండి ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఈ ఫైల్స్ని కానీ ఈ ఫైల్స్ని డిలీట్ చేయటం, ఈ ఫైల్స్ నేమ్ చేంజ్ చేయటం, లేదా ఈ ఫోల్డర్ని డిలీట్ చేయటం, లేదా ఈ ఫోల్డర్ నేమ్ని చేంజ్ చేసామంటే ఏం జరగద్దంటే మనకి సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ అనేది జరగదు. ఎర్రర్ వచ్చి స్టాప్ అయిపోద్ది. మనకి సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ అనేది జరగదు, ఎర్రర్ వచ్చి స్టాప్ అయిపోద్ది. సో అంతే. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, అదొక ఇన్స్టాలేషన్ డైరెక్టరీ నేమ్. అది ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఆ ఫోల్డర్ కానీ ఆ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ కానీ చేంజ్ కానీ డిలీట్ చేయొద్దు అని చెప్తున్నాను. అలా చేస్తే మీ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అవ్వదు, ఎర్రర్ వచ్చి ఇన్స్టాలేషన్ స్టాప్ అయిపోద్ది అని మీకు చెప్తున్నాను క్లియర్ గా. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఈ విధంగా కూడా అడగచ్చు, ఇన్స్టాలేషన్ డైరెక్టరీ నేమ్ చెప్పండి అని. అప్పుడు మీరు ఆ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ నేమ్ చెప్పాలి, sap_inst_dir.
సేమ్ లైనక్స్ లో కూడా రూట్ యూజర్ నుంచి మనం లాగిన్ అయ్యి మనం సేమ్ దాన్ని స్టార్ట్ చేస్తాం. కానీ విండోస్ కి లైనక్స్ కి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, విండోస్ లో నేను ఈ ఫోల్డర్ ని డైరెక్ట్ గా యూజ్ చేసేవచ్చు. కానీ లైనక్స్ లో అలా కాదు. లైనక్స్ లో మనం ఏదైనా ఫోల్డర్ కానీ ఫైల్ కానీ యూజ్ చేయాలంటే ఫుల్ పర్మిషన్ అనేది తీసుకోవాలి కమాండ్ యూజ్ చేసి. ఆ కమాండ్ ఎలా ఉంటదంటే chmod స్పేస్ -r caps స్పేస్ 777 స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ నేమ్ వచ్చి swpm. ఇప్పుడు swpm అనే ఫోల్డర్ కి నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోల్డర్ ని నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉంది ఆ ఫోల్డర్, దాన్ని నేను యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫోల్డర్ ని ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఈ ఫోల్డర్ ని పర్మిషన్ తీసుకుంటేనే నేను యూజ్ చేయగలను. ఆ ఫోల్డర్ ని మనం ఎలా పర్మిషన్ తీసుకుంటామంటే కమాండ్ ఇది chmod స్పేస్ -r క్యాప్స్ లెటర్స్ స్పేస్ 777. ఈ ఫోల్డర్ స్మాల్ లెటర్స్ లో ఉంటే స్మాల్ లెటర్ టైప్ చేయాలి. ఆ ఫోల్డర్ నేమ్ మీరు క్యాప్స్ లెటర్స్ లో ఇచ్చితే క్యాప్స్ లెటర్ టైప్ చేయాలి. అది కమాండ్. ఆ విధంగా మనము పర్మిషన్ తీసుకునే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఆ ఫైల్ ని మనం యూజ్ చేయగలము. కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అలాగేం అవసరం లేదు. ఇదిగోండి అదే చెప్తున్నాడు ఇక్కడ. మనం లైనక్స్ లో ఏదైనా మనం యూజ్ చేయాలి, ఏదైనా ఫోల్డర్ కానీ దేన్నైనా యూజ్ చేయాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. 777 అనేది ఫుల్ పర్మిషన్. ఇది ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు ఇది ఎక్స్పైర్ అయిపోయిందంటే, మనకి ఓల్డెన్ డేస్ లో SWPM ఓపెన్ చేస్తే బ్రౌజర్ గా ఓపెన్ అయ్యేది కాదు, బ్రౌజర్ లో ఓపెన్ అయ్యేది కాదు, సపరేట్ యాప్ గా ఓపెన్ అయ్యేది. అప్పుడు నేను ఒకేసారి 2-3 SWPM ఓపెన్ చేయాలంటే పోర్ట్ నంబర్స్ చేంజ్ చేయాలి. కానీ ఇప్పుడు చూసారు కదా, 2 SWPM నేను ఓపెన్ చేసేయగలను ఎట్ ఏ టైం, ఎందుకంటే బ్రౌజర్ కాబట్టి. ట్రబుల్ షూటింగ్ విత్ SAPNST. ఏంటి ట్రబుల్ షూటింగ్ అనేది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ట్రబుల్ షూటింగ్ అనేది ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తాం ఈ ట్రబుల్ షూటింగ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అంటే ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇదిగోండి ఈ 0 to 100% రన్ అవుతుంది కదా, ఈ ఎగ్జిక్యూట్ సర్వీస్ లో ఇదే ఇన్స్టాలేషన్ మెయిన్. 0 to 100% రన్ అవుతుంది కదా, దీన్ని ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అంటారు. ఆ 0 to 100% రన్ అయ్యేదాన్ని ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అంటారు. ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ స్క్రీన్ అంటారు. ఇప్పుడు ఈ ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు 0 to 100% ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఇదిగోండి ఇలా ఎర్రర్ రావచ్చు, ఇలా మీకు ఎర్రర్ రావచ్చు. ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ మనకి 0 to 100, ఇదిగోండి ఎగ్జిక్యూటివ్ సర్వీస్ లో 0 to 100% జరుగుతున్నప్పుడు మనకి ఎర్రర్ వచ్చిందంటే, ముందుగా ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ రీట్రై అనే బటన్ ఉంటుంది, ఈ రీట్రై బటన్ ని క్లిక్ చేయాలి. మనము రీట్రై బటన్ క్లిక్ చేసామంటే కొన్ని ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే, మనం రీట్రై బటన్ క్లిక్ చేస్తే ఇది 74 నుంచి ఇన్స్టాలేషన్ కంటిన్యూ అయిపోద్ది, 75, 76 అలా అయిపోద్ది. అందువల్ల ముందుగా ఏంటంటే రీట్రై క్లిక్ చేయాలి, అదొక వే. ఒకవేళ ఇదిగోండి ఇది 67 ఉంది, ఇదిగోండి రీట్రై క్లిక్ చేసి ఇప్పుడు ఇంకోటి ఇలా వచ్చింది ఎర్రర్. ఇక్కడ రీట్రై క్లిక్ చేశాను, ఇందాకైతే ఎర్రర్ వచ్చిన దానికి రీట్రై క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకో ఎర్రర్. ఇప్పుడు రీట్రై క్లిక్ చేస్తే మనకి కంటిన్యూ అవ్వకుండా, అంటే 74% దగ్గర నాకు ఎర్రర్ వచ్చింది. రీట్రై క్లిక్ చేస్తే కంటిన్యూ అవ్వకుండా నాకు ఇదే పాపప్ కానీ చూపిస్తే, ఇదిగోండి ఇక్కడ ఇష్యూ ఏంటి అనేది ఉంటుంది. దీన్ని రీడ్ చేసి మనం ఆ ఎర్రర్ ని సాల్వ్ చేయాలి. మాన్యువల్ గా మనం ఎర్రర్ ని సాల్వ్ చేసి
ఎర్రర్ ని సాల్వ్ చేశాక రీట్రై క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్ది. అంతే ఇక్కడ మీకు 0 to 100% దగ్గర ఎర్రర్ వస్తే ఫస్ట్ రీట్రై క్లిక్ చేయాలి. మనం చేయాల్సిన పని రీట్రై క్లిక్ చేస్తే కొన్ని ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే రీట్రై క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అయిపోద్ది. అది కొన్ని ఎర్రర్స్ కి. కానీ కొన్ని సివియర్ ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే మనం రీట్రై క్లిక్ చేసినా అదే పాపప్ మనకు చూపిస్తుంది ఎర్రర్. అలా చూపించినప్పుడు మనం మాన్యువల్ గా ఎర్రర్ సాల్వ్ చేసి రీట్రై క్లిక్ చేస్తేనే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుద్ది. సో అదే ఇక్కడ ట్రబుల్ షూటింగ్ విత్ SAP Einstein అనేది అదే. ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ గురించి మీకు చెప్పేశాను. ఇప్పుడు మనకి లాగ్ ఫైల్స్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్ ఇదిగోండి. ప్రైమరీ SAP Einstein లాగ్ ఫైల్స్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. 2 లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్. ఒకటి SAP Einstein డాట్ లాగ్, SAP INST డాట్ లాగ్. ఇది లాగ్ ఫైల్ నేమ్. ఒక లాగ్ ఫైల్ నేమ్. ఆ లాగ్ ఫైల్ నేమ్ వచ్చి SAP Einstein డాట్ లాగ్. సో ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్. ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అంటే ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అంటే ఇదే SAP Einstein డాట్ లాగ్. ఇదిగోండి ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ స్క్రీన్ అంటే ఇదే. ఇక్కడ మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా ఈ SAP Einstein డాట్ లాగ్ ఫైల్లోనే చూడాలి. ఎందుకంటే దీని ఇన్ఫర్మేషన్ ఈ ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఈ SAP Einstein డాట్ లాగ్ లో ఉంటుంది. ఇంకో లాగ్ ఫైల్ వచ్చి SAP INST అండర్స్కోర్ DEV డాట్ లాగ్. ఇంకో లాగ్ ఫైల్ అది. ఇందులో ఏంటంటే records in detail all the notification of every installation step. Records in detail ఓకే ఇది. సో అంటే ఇన్స్టాలేషన్ టైంలో ప్రతి ఇన్స్టాలేషన్ స్క్రీన్ సంబంధించిన నోటిఫికేషన్స్ మొత్తము దీంట్లో డీటెయిల్ గా రికార్డ్ సేవ్ అవుతాయి. సో ఈ 2 లాగ్ ఫైల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్. ఇవేనా ఇంకా చాలా లాగ్ ఫైల్స్ ఉంటాయంటే చాలా ఉంటాయి. కానీ ఈ 2 లాగ్ ఫైల్స్ ఆ కొరవ లాగ్ ఫైల్స్ కి రిఫరెన్స్. ఇదిగోండి యూ కెన్ ఫైండ్ ద లాగ్ ఫైల్స్. ఈ లాగ్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? ఈ 2 లాగ్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? ఈ లాగ్ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే ఈ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ లోపల ఉంటాయి. ఈ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ లోపల ఆ లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఆ లాగ్ ఫైల్స్ ఆ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ SAP Einstein అండర్స్కోర్ INSTDR లోపల ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఈ SAP Einstein అండర్స్కోర్ INSTDR ఫోల్డర్లోకి నేను లాగిన్ అయ్యి ఈ లాగ్ ఫైల్ డిలీట్ చేసేసానంటే నాకు ఎర్రర్ వచ్చేస్తుంది ఇన్స్టాలేషన్. ఈ ఫోల్డర్ నేను రిమూవ్ చేసినా నాకు ఎర్రర్ వచ్చేస్తుంది ఇన్స్టాలేషన్. సో ఈ 2 లాగ్ ఫైల్సే కాకుండా చాలా లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఇదిగోండి అడిషనల్ లాగ్ ఫైల్స్ మే బి రిటర్న్ డ్యూరింగ్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇవన్నీ ఎప్పుడు ఈ లాగ్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి? మీరు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయగానే ఈ లాగ్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో ఈ 2 లాగ్ ఫైల్సే కాకుండా చాలా లాగ్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఇవన్నీ రిఫరెన్స్ వీటికి. సో ఖచ్చితంగా ఆ 2 లాగ్ ఫైల్స్ నేమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. SAP Einstein డాట్ లాగ్ లో ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. SAP Einstein అండర్స్కోర్ DEV డాట్ లాగ్ లో మొత్తం ఇన్స్టాలేషన్ మొత్తము నోటిఫికేషన్స్ అన్ని రికార్డ్ అవుతాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఈ 2 లాగ్ ఫైల్స్ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ లోపల ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఆ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ నేమ్ వచ్చి SAP Einstein అండర్స్కోర్ INSTDR అనేది మీరు తెలుసుకోవాలి. అది ఇదేం ఇంపార్టెంట్ కాదు.
అలాగే XML ఫైల్స్ అని ఉంటాయి. ఇవి కూడా ఆ ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీలో ఉంటాయి. అలాగే మనకి ఇన్‌స్టాలేషన్ జరిగేటప్పుడు F1 అనే బటన్ యూజ్ చేస్తాం. ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనము ఇదిగోండి ఇక్కడ నేను మ్యాటర్ ఇచ్చాను గదా! ఇక్కడ మ్యాటర్ ఇవ్వకుండా ఇక్కడ మనం క్లిక్ చేసి మౌస్‌తో F1 అని క్లిక్ చేస్తే ఒక పాపప్ ఓపెన్ అవుద్ది. అందులో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తది మనకి. అలాగే ఇదిగోండి ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో బ్యాక్ పేజ్‌లో మనం ఏదైనా చేంజ్ చేయడానికి బ్యాక్ క్లిక్ చేస్తాము. ఈ పేజెస్‌లో మనం చేయాల్సిన వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తాము. అలాగే క్యాన్సిల్ గూడా ఉంది. క్యాన్సిల్ అనేది ఎందుకు? ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేసామంటే ఇన్‌స్టాలేషన్ స్టాప్ చేసేస్తారు. ఒక పాపప్ వస్తది. క్యాన్సిల్ క్లిక్ చేయగానే కంటిన్యూ, స్టాప్ అనేది వస్తది. కంటిన్యూ క్లిక్ చేస్తే కంటిన్యూ అవుద్ది. స్టాప్ అని క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. సో, అవే ఇక్కడ ఆప్షన్స్ చెప్తున్నాడు. F1 యూజ్ చేస్తాం ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో. బ్యాక్ బటను, నెక్స్ట్ బటను, క్యాన్సిల్ ఇదిగోండి. క్యాన్సిల్ క్లిక్ చేయగానే స్టాపు, కంటిన్యూ అనే పాపప్ వస్తది. లాగ్ ఆఫ్ అనేది వస్తది. ఇదిగోండి లాగ్ ఆఫ్‌నే ఇప్పుడు ఇది లైనక్స్‌లో చూపిద్దు. మనకి విండోస్‌లో చేసేటప్పుడు లాగ్ ఆఫ్ అనేది వస్తది. ఆ లాగ్ ఆఫ్‌నే ఇప్పుడు మనము వ్యూ లాగ్ అని పిలుస్తాం. ఇదిగోండి. రీట్రై, స్టాపు, కంటిన్యూ. ఈ ఆప్షన్స్ అనేది మనం యూజ్ చేస్తాం ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో. ఇన్‌స్టాలేషన్ 2 విధాలుగా చేయొచ్చు. మనం స్టాక్ XML ఫైల్ ద్వారా కూడా ఇన్‌స్టాలేషన్ చేయొచ్చు. సో, ఇదొక వే. కానీ ఏంటంటే మాక్సిమం దీన్ని ఎక్కువ యూజ్ చేయరు స్టాక్ XML ఫైల్ అనేది. ఓకే. ఇక్కడ మనకి జస్ట్ ఇదేంటంటే ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో ఈ ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ ఉంటది. దాన్ని డిలీట్ చేయకూడదు. అందులో లాగ్ ఫైల్స్ సేవ్ చేస్తాడు. లాగ్ ఫైల్సే కాకుండా ఇంకా చాలా ఫైల్స్ సేవ్ అవుతాయి. అందులో ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్ ఏంటి? వీటిల గురించి మనకి ఇన్ఫర్మేషను. అలాగే ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనకి ఎర్రర్ వస్తే ముందుగా ఏం చేయాలి అనేది, అలాగే మనం అడ్మినిస్ట్రేటర్‌లో లాగిన్ అయ్యి ఎస్ఏపీ ఇన్‌స్టేషన్ ఓపెన్ చేసి, సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేసి ఇన్‌స్టాలేషన్ చేయాలని, అలాగే రూట్ యూజర్‌లో లాగిన్ లైనక్స్ అయితే రూట్ యూజర్ యూజ్ చేసి మనం సాఫ్ట్‌వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆ లెసన్‌లో ఉంది. సో, ఈరోజు ఏం చేసామంటే మనము 2 లెసన్స్ కంప్లీట్ చేసాం. ఆ యూనిట్‌లో 2 లెసన్స్ అనేది కంప్లీట్ చేసాము. ఆ యూనిట్ చాలా స్మాల్ యూనిట్. రేపు కొరవ లెసన్స్ కూడా 3 లెసన్స్ ఉన్నాయి. అవి రేపు మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. అంటే రేపు క్లాస్‌లో ఆ యూనిట్ 2 అనేది కూడా కంప్లీట్ అయిపోద్ది. సో, ఈరోజు ఈ 2 లెసన్స్‌లో మనం ఎస్‌డబ్ల్యూపీఎం గురించి చాలా క్లియర్‌గా తెలుసుకున్నాం. ఎస్‌డబ్ల్యూపీఎం అనేది ఏంటి? ఎలా డౌన్‌లోడ్ చేసుకొని, దాన్ని ఎక్స్‌ట్రాక్ట్ చేయడానికి ఏ టూల్ యూజ్ చేయాలి? ఎలా ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి? ఎస్‌డబ్ల్యూపీఎం ఎన్ని వెర్షన్స్ ఉంటాయి? ఎప్పుడు ఏ ఎస్‌డబ్ల్యూపీఎం వెర్షన్ యూజ్ చేయాలి? అవి మనం తెలుసుకున్నాము. సో, అలాగే ఎస్‌డబ్ల్యూపీఎం ఎలా క్లోజ్ చేయాలనేది గూడా తెలుసుకున్నాము. అలాగే ఇన్‌స్టాలేషన్ టైమ్ ఎస్‌డబ్ల్యూపీఎంను మనం ఓపెన్ చేయడానికి విండోస్‌లో ఏ యూజర్‌ని యూజ్ చేయాలి? లైనక్స్‌లో ఏ యూజర్‌ని యూజ్ చేయాలి? అలాగే మనకి ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ అంటే ఏంటి? ఆ ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ ఎక్కడుంటది? ఆ ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ సేవ్ అవుతాయి? ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనం ఆ ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీని డిలీట్ చేయవచ్చా? లేదా నేమ్ చేంజ్ చేయవచ్చా? అయన్నీ చేయకూడదా? చేస్తే ఏమవుద్ది? చేయకపో చేస్తే ఏమవుద్దనేది తెలుసుకున్నాము. అలాగే లాగ్ ఫైల్స్ అనేది ఉంటాయి. ఆ లాగ్ ఫైల్స్ ఇంపార్టెంట్ లాగ్ ఫైల్స్ యొక్క పేరేంటి? ఆ లాగ్ ఫైల్స్ ఎక్కడుంటాయి? ఆ లాగ్ ఫైల్స్‌లో ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింతది? సో, వాటిల గురించి తెలుసుకున్నాం. అలాగే ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనకొచ్చే ఆప్షన్స్ ఏంటి? F1, నెక్స్ట్, క్యాన్సిల్, బ్యాక్, స్టాప్, రీట్రై ఇలాగ ఆప్షన్స్ అనేది వస్తాయనేది మనం తెలుసుకున్నాము. సో, ఇలాగా వీటిల గురించి సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్‌స్టాలేషన్ ముందు వీటిల గురించి మీరు తెలుసుకోవాలి. వీటిల గురించి తెలుసుకుంటే మీకు ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో చాలా ఈజీగా మీరు చాలా ఫాస్ట్‌గా చేయొచ్చనేది మీకు ఇన్‌స్టాలేషన్ ముందే ఎస్‌డబ్ల్యూపీఎం గురించి, ఎస్ఏపీ ఇన్‌స్టీ గురించి చాలా క్లియర్‌గా చెప్పాడు. ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ, లాగ్ ఫైల్స్, అలాగే ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి? వీటిల గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకిచ్చాడు.